ఆడపిల్ల అన్న వెంటనే వివక్ష గుర్తొస్తుంది. ఎందుకు వివక్ష గుర్తొస్తుంది? చదువుకునే చోట, పిండ వ్యవస్థలో, అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటాం. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆడపిల్ల అని తెలిసిన వెంటనే మాకు వద్దు అనేటువంటి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మనం అనుకుంటాము పల్లెలో ఉన్నవాళ్ళు, చదువు తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ విధమైనటువంటి ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటే చిన్న పిల్లల్ని, గర్భస్థ శిశువుని అక్కడ లేకుండా చేయడం అనేది ఆలోచిస్తాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఇది పల్లెల్లో కంటే కూడా సబర్బన్ ఏరియాస్ అంటే టౌన్స్ లో ఎక్కడైతే ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మనకు జనరల్ గా ఈ విధమైనటువంటి లింగ నిర్ధారణ జరగదు. కానీ ఇక్కడ లింగ నిర్ధారణ జరిగిన వెంటనే మాకు ఆడపిల్ల వద్దు అంటారు. ఇక్కడ నుంచే మనకు ఒక చాలా వివక్ష అనేది ఎదుర్కొంటారు. నాకు తెలిసి మనం స్కూళ్లలో కూడా గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్, ఆడపిల్లల యొక్క డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంటుంది. పిండ వ్యవస్థ నుంచి తీసుకుంటే స్కూల్ కి రావడానికి వచ్చేటువంటి డిస్టెన్స్, వాళ్ళు నడచాల్సిన పరిస్థితి, పబెట్రీ వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మాయిలకి టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆడపిల్లలు స్కూల్ కి రావడానికి తగ్గిస్తారు. తల్లిదండ్రులు సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తారు. కానీ ఇవన్నీ ఒక వంతైతే ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి చాలా విషయాలలో విద్య యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, ఆడపిల్లలకి మగపిల్లలకి చదువుకునేటువంటి స్వేచ్ఛ మనకు కాన్స్టిట్యూషన్ పరంగా కూడా వచ్చింది. ఇక్కడ సోషియో కల్చరల్ కన్స్ట్రక్ట్ గురించి చెప్తాం. ఏ విధంగా స్టీరియోటిపికల్ గా అమ్మాయిలకి నువ్వు ఇంట్లో పని చేసుకో, బయట గురించి పెద్దగా అంటే మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆడపిల్లల్లో. ఇంటి పరిధి వరకు మాత్రమే ఉంటుంది. అదే చూడండి 10-15 సంవత్సరాల మగపిల్లలు రాత్రి 7 తర్వాత గాని ఏదైనా వర్క్ మీద బయటికి పోయినా అమ్మాయిలకు చెప్పినంత జాగ్రత్త తల్లిదండ్రులు అబ్బాయిలకి చెప్పరు.